తెల్ల డోకుండి ఉంటుంది. ఓకే, దాని నిండా నూనె పోస్తారు. గోమాతలన్నీ ఇక్కడ ఉంటాయా? ఈ భక్తుల చేతులతోటి వాళ్ళ స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునే ఏర్పాటు కల్పిస్తారు. ఓకే, మనకి పడమర ముఖంగా చాలా తక్కువగా ఉంటాయి శివలింగాలు. ఇక్కడ శివరాత్రి కాబట్టి ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి? ఇది ముస్తాబాద్ పాత రైల్వే స్టేషన్ అండి. కొత్తది అక్కడ కడుతున్నారు, చూద్దాం పదండి. ఇంకా ఉందా? శివజ్యోతి ముఖద్వారం ఉంది కదా. కొండ బ్యాక్ సైడ్ చర్చి, కొండ ఈ చివరిలో మసీదు, కొండ స్టార్టింగ్ లో గుడి. కొండ చుట్టూ రోడ్ వేసాము. హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్కీ, నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో బ్లాగ్ ఏంటంటే ముస్తాబాద్లో కొండ మీద శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చూసింది. చిన్న ఫంక్షన్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని అటు నుంచి అటు గుడికి వెళ్ళి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. శివాలయం కిందే మీకు బ్రహ్మం గారి గుడి కూడా ఉంటుంది. వీలైతే అది కూడా చూపిస్తాను. అండ్ నాకు ముస్తాబాద్ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీలైతే పంతులు గారిని కలిసే అవకాశం కూడా ఉంది. అక్కడ విశేషాలు కూడా మనం అయితే తెలుసుకుందాం. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ విలేజ్ వైబ్స్ అండి. నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం. వెళ్ళే దారి కూడా చూసుకుంటూ ప్రయాణిస్తూ వెళ్ళిపోదాము. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, వెళ్ళిపోదాం పదండి. మీరు కంట్రీకి దగ్గరికి రాగానే రైట్ సైడ్ రోడ్లోకి తిరగడమే అండి. స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎటు తిరగాల్సిన పని అయితే ఉండదు. మీకు రైట్ సైడ్ వెళ్తే రావర్పాడు హైవే వస్తుంది, చూపిస్తాను అది కూడా మీకు. ఈ రోడ్లో మాత్రం చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి. ఎక్కువ స్పీడ్ అయితే తోలకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోడ్స్ అసలు బాగోవు అనమాట. ఇదిగోండి ముస్తాబాద్ మనకి 9 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అండి. మన రైట్ సైడ్ వెళ్తే కనుక మనకి గన్నవరం, ఇటు రావర్పాడు, ఇటు సైడ్ ఈ హైవే ఎక్కాలన్నమాట. మనం ఎటు తిరగాల్సిన పని అయితే లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఈ రోడ్ ఇటు వెళ్తే ఇటు వెళ్ళిపోవడమే అండి. 9 కిలోమీటర్లు అయితే ఉంది కదా డిస్టెన్స్. చలికాలం అయిపోయినట్టే అండి. దగదగ ఎండ ఆల్రెడీ మండుతుంది. ఇంకొక నెల ఆగితే అయిపోయినట్టే. శివరాత్రి కూడా ఫిబ్రవరి 15 తారీఖు కాబట్టి యనమల కుదురులో చాలా బాగా జరుగుతుంది. యనమల కుదురు మీరు ఎంతమంది వస్తున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇది ఫ్లిప్కార్ట్ గోడౌన్. ఎండగా ఉంది కానండి, కొంచెం చల్లబడితే మాత్రం చాలా బాగుంటుంది ఇటు సైడ్ ఫ్రెండ్స్. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మట్టి రోడ్లోకి ఏమి తిరగబాకండి. ఇటు ఇదిగోండి, ఇటు టర్నింగ్ తీసుకోండి ఇలా రైట్ సైడ్. ఎక్కడి నుంచి చాలా బాగుంటుందండి. చెట్లు చుట్టూ ఇదిగోండి, మొక్కజొన్న అనుకుంటా. వచ్చేసామండి. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది అంతే. రోడ్లు అయితే అసలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఒకవేళ మీరు వస్తే కనుక స్పీడ్ మెయింటైన్ చేసుకోండి. అండ్ హెల్మెట్ అయితే క్యారీ చేయండి. చాలా జాగ్రత్తగా అయితే రండి ఫ్రెండ్స్. ఈ రోడ్లు, ట్రాక్టర్లు, కొన్ని ఈ వెహికల్స్ కూడా కొంతమంది చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటారు, ట్రాక్టర్లు కానీ ఇవి. సో మీరు చూసుకొని రండి. ఈ రోడ్ ఇదిగోండి, ఆ చెరువు చూడండి. వచ్చాం మామ. ఇదిగోండి ముస్తాబాదు, సూరంపల్లి, కేసరపల్లి అనమాట. మనం ఈ లెఫ్ట్ సైడ్లో తిరిగితే ముస్తాబాద్ ఊర్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ చుట్టూతా ఈ పచ్చదనం మనం పల్లెటూరులోనే చూడగలుగుతాం మామ. ఎందుకంటే సిటీలో అసలు సందుకు 10 చెట్లు ఉండే ఇది వరకు, ఇప్పుడు కనీసం ఒక్క చెట్టు కూడా ఉండట్లేదు. ముస్తాబాద్ బస్ స్టాప్ అనమాట ఇది. బస్ స్టాప్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దాటుకొని గుర్తుపెట్టుకోండి, ఈ రైట్ సైడ్లో వచ్చే రోడ్డు మీరు ఎటు వెళ్ళినా మీకు చెప్తారు. కానీ ఫస్ట్ కాకుండా సెకండ్ రైట్ తీసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా టెంపుల్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతారండి. ఇదిగోండి ఈ రోడ్డు, అదిగోండి కొండ మీద పైన టెంపుల్ కనిపిస్తుందా మీకు? ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవడం అండి. ఎటు తిరగట్టు అయితే వచ్చేస్తుంది. అదిగోండి గుడి దగ్గరికి కూడా వెళ్దాము. ఈలోపు సరదాగా అలా ఊరు షికారు చేసి వద్దామండి. అవి చూపిస్తావా ఊరిని? తప్పకుండా అన్న. ఓకే, వెళ్దాం పద. ఎదరిది బస్ స్టాప్ గుడి ఉంది కదన్న. ఇది ఎక్కడ ఉంది? ఇది బస్ స్టాపే, కానీ ఎక్కువ బస్సు అక్కడే ఆగిద్ది. బస్సు ఆగేది అక్కడ టెంపుల్ దగ్గర బస్సు ఆగిద్ది. బస్సు టైమింగ్స్ విజయవాడకి ఎలా ఉంటాయి ముస్తాబాద్ నుంచి? పొద్దున 6కి ఉంటది, మళ్ళీ 8కి 9కి 1 అవర్ గ్యాప్ ఉంటది. కానీ 7 o'clock మాత్రం ఉండదు. ఏ రోడ్ ఇది? ఇది దక్షిణ బజార్ అటు, ఇదంతా దక్షిణ బజార్ ఏరియా. ఎదర బస్ స్టాప్ ఉంటుంది, దక్షిణ బజార్ ఏరియా అంటారు. ఓకే, సబ్స్క్రైబ్. ఇది బస్ స్టాప్ అన్న. ఇది ఇంకో బస్ స్టాపా? ఓకే,
బస్సు నెంబర్ అంతా ముస్తాబాద్ 212. ఇది వచ్చి గాంధీ బొమ్మ సెంటర్. ఇది గాంధీ బొమ్మ సెంటర్. బస్ స్టాప్ దగ్గర కానీ ఇదంతా అక్కడ బస్ స్టాప్ ఉంది కదన్నా, అది గాంధీ. ఇదిగో ఎక్కడ కూడా బస్సు ఆగిద్దా? అది బస్ స్టాప్, ఇక్కడ కూడా బస్సు ఆగిద్ది. ఇది గాంధీ బొమ్మ, ఇది గాంధీ బొమ్మ సెంటర్. ఓకే, ఇది కూడా బస్ స్టాప్ ఉందరా, పాతకాలం నుంచి అలాగే ఉన్నాయి. అవును, ఊరంతా తెలుసు కదా నీకు? ఊరంతా మొత్తం తిరిగేసావు. గీతా మందిరం టెంపుల్, గీతా మందిరం సెంటర్ అంటారు ఎదరా. గీతా మందిరమా? ఓకే ఓకే. ఎదరా బస్ స్టాప్, మళ్ళీ బస్ స్టాప్, గీతా మందిరం టెంపుల్. ఈ టెంపుల్ ఎదరే బస్ స్టాప్, టెంపుల్ ఎదురుగా. ఇది ఓకే. ఇక్కడ మళ్ళీ ఇంకో టెంపుల్. ఇదేం టెంపుల్ రా? ఏ సీతారామన్ టెంపుల్ కొత్త కట్టారు. మజిస్ట్రేట్ సెంటర్ ఇది. ఇక్కడే జరిగినాయి ముగ్గులు పోటీలా సంక్రాంతిగా? మనం ఫ్లెక్సీలు చేసాం, గుర్తుందా అన్న? గీతా మందిరం లోపలికి వెళ్తాం. ఇందాక సెంటర్ వచ్చింది కదా, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు గీతా మందిరం. ఓకే ఓకే. పోనీ అక్కడికి వెళ్తే కుర్రోలు సెంటర్. మళ్ళీ బాగుంది. గుళ్ళు తక్కువ అన్న, శివాలయం ఒక దానికి ఎక్కువ వెళ్తా. ఇంటి దగ్గర మనం వెళ్ళాల్సింది ఆ పైన ఉన్న కొండ దగ్గరికి అండి, అదే కదా సాయి? అదే అన్న. ఓకే ఓకే. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంట. అబ్బో, ఇది గుణదల్లాగానా? ఏదో చేస్తున్నారు పైన. చర్చ్ ఇంకా అవ్వాలా కంప్లీట్? ఓకే ఓకే. అదిగో పైన కడుతున్నారు, కొండ మీద టెంపుల్ కడుతున్నారు, చర్చ్ కడుతున్నారు. శశి ఇప్పుడు అదిగో క్రాస్ సింబల్. ఓకే ఓకే. కొత్తగా చర్చ్ అంటే కడుతున్నారంట ఫ్రెండ్స్, ఆర్సిఎం చర్చ్ అనుకుంటా. ఇంకా కంప్లీట్ అయినట్లేదు, కొండ మీద నుంచో వర్క్ జరుగుతూనే ఉంది. కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. ఇది ముస్తాబాద్ కి వెనకాలన్నమాట, అంటే మొత్తం చివరికి వచ్చాం అంతే సాయి. అవును, పురుషోత్పట్నం స్ట్రైట్కి వెళ్ళిపోతే పురుషోత్పట్నం, గన్నవరం. పురుషోత్పట్నం, గన్నవరం వెళ్ళిపోవచ్చు కదా. ఇది పేడ చెరువు. ఇది పేడ చెరువు అంటారు దీన్ని. పేట చెరువా? పేడ చెరువు, పేడ చెరువు. ఓకే. అది స్కూల్ అన్న, హై స్కూల్. అండ్ చెరువులో కానీ తీసుకెళ్ళాలంటే అదే ఇదే దిగీత కొట్టడానికి అన్న. వద్దన్న, హై స్కూల్ అన్న. అది ఇదేనా మీ స్కూల్? హై స్కూల్. ఇది హై స్కూల్ అన్న. ఈ క్యాంపస్ అంతా 9th to 10th వరకు ఇదంతా. ఓకే. 8th, 9th, 10th అటంతా 6th, 7th, 8th కూడా ఉంటుంది. ఏ సెక్షన్ వరకు ఉంటుంది. తర్వాత 8th B సెక్షన్ ఇటు నుంచి స్టార్ట్ అయ్యింది. ఎలిమెంటరీ స్కూల్ అయితే మరి ఫస్ట్ నుంచి అక్కడ మనం చూసాం, చూపిస్తా స్కూల్ అది. ఓకే ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఇటు వెళ్తే సూరంపల్లి అన్న, ఇటు వెళ్తే మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాం. 2 కిలోమీటర్లు సూరంపల్లి వెళ్ళిపోవచ్చు. 2 కిలోమీటర్లు. ఓకే ఓకే. కొత్తగా బైపాస్ కూడా వేసారు, హైవే. మసీద్ కూడా ఉంది కొండ మీద. ఇటు కొండ మీద మసీద్ ఉంది, అటు ఎదురు ఏమో ఇది చర్చ్ ఉంది. కొండ బ్యాక్ సైడ్ చర్చ్, కొండ ఈ చివరిలో మసీదు, కొండ స్టార్టింగ్ లో గుడి. అంతేనా? 2 కొండలు. అదే 3. అది 3. అక్కడ ఏం లేదు మధ్యలో, ఇంకా ఏం చేయట్లా. అదేలే అంటారు జెండా చెట్స్ అంటారా? ఇది ఓకే. ఇయర్స్ బ్యాకే అనుకుంటా. అప్పటి నుంచి కడితే ఇంకా బాగా మొత్తం పెరిగిపోతాయి రేట్లు కదా. అక్కడ ఒక అమ్మని అయితే అడిగామండి, ఆయన అయితే ఈ విల్లాస్ కాదంట, మొత్తం ఫ్లాట్సే. ఈ మొత్తం 2022లోనే స్టార్ట్ అయిందంటండి మొత్తం ఇక్కడ. మరి ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్దో ఏంటో తెలియదులే. కానీ రైల్వే స్టేషన్ చూద్దామండి, ఎందుకనంటే డెవలప్ చేస్తానంట రైల్వే స్టేషన్. 2, 3, 4. అబ్బో, చాలా వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ. 4 ట్రాకులు చేశారుగా. దీన్ని వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. ఇది ముస్తాబాద్ పాత రైల్వే స్టేషన్ అండి, కొత్తది అక్కడ కడుతున్నారు, చూద్దాం పదండి. ఎప్పటి నుంచి కడుతున్నారు అంటున్నారు బాబే? ఎప్పటి నుంచి కడుతున్నారు? చాలా సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. పూర్తి అయిపోయిందా? ఇంకా సంవత్సరం పట్టిద్ది అంటున్నారు అన్న. ఏంటి బాబాయ్, ఇంకా ఉందా? కానీ ఈ ట్రాక్ వర్కులు చేసేవాళ్ళు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఈ ఎండనక వాననక చాలా అంటే చాలా కష్టపడతారు. అసలు చాలా కష్టం ఉంటుంది ఆ రైల్వే వర్కర్స్ వెనకాల. ఆ ట్రాక్ చెక్ చేయాలి, మళ్ళీ మొత్తం అన్ని చెకింగ్లు ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. వాళ్ళు నిజంగా రైల్వే వర్కర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ముస్తాబాద్ కొత్త రైల్వే స్టేషన్ అండి ఇది. గూడ్స్ చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా గూడ్స్ బండి వెళ్ళేటప్పుడు ఎన్ని పెట్లు ఉన్నాయి లెక్కేసారు చెప్పండి. నేనైతే చాలాసార్లు లెక్కేసేవాడిని. మా మీరు చూసింది అయితే స్టెప్స్ ఎక్కేది ఫ్రంట్ అనమాట. మీరు బండి వేసుకొచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. బండి కూడా వెళ్ళిపోతుంది చక్కగా.
ఇది ఫ్రెండ్స్, మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ప్రస్తుతం బయట మనోడికి కొన్ని విషయాలు తెలుసా, అవి తెలుసుకుందాం అడిగి. సాయి ఏం సార్, ఎప్పటి నుంచో వచ్చి ఉంటావు గుడికి? ఎక్కడికి? అక్కడే అన్న. నాగుల చవితికి ఇక్కడే అంటండి పండగ జరుపుకునేది. ఇక్కడనా పోసావా మరి నాగుల చవితికి? పొద్దున్న వచ్చావా? అది కళ్యాణం కదా సార్? అవునన్న, రోజు ఏదో ఫంక్షన్ జరుగుతుంది ముస్లిమ్స్ది. ముస్లిమ్స్ది ఫంక్షన్ జరుగుతుందండి, మ్యారేజ్ అనుకుంటా. ముస్తాబాద్ కళ్యాణ మండపం. అదే ఇందాక మనం ఆ కళ్యాణ మండపం పక్కనే చూసింది, స్టెప్స్ ఎక్కి గుడికి వెళ్ళేది. లోపలికి వచ్చి అంటే ఇక్కడ ఇక్కడే ఉంటాయి. ఇంకా గోమాతలన్నీ ఇక్కడ ఉంటాయా? వీటి గురించి తెలుసా? గోమాతల గురించి ఇక్కడ గుడి పెట్టినప్పటి నుంచి తీసుకొచ్చి పెట్టారు. అంతే, గుడి పెట్టినప్పటి నుంచి ఇక్కడే మొత్తం వీటి యోగక్షేమాలన్నీ వాళ్ళు గుడి వాళ్ళే చూసుకుంటారు. గుడి తరపులే చూసుకుంటారు మొత్తం. ఉంటారు ఆయన కొత్తగా వచ్చినట్టున్నారు, వేరే ఆయన ఉంటారు, ఆయన చూసుకుంటారు. అదే ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకుంటారు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటాయి. మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. మీకు లోపల చూపించే కన్నా ముందు ఒక్కసారి చూడండి, వ్యూ పాయింట్ అనమాట. ముస్తాబాద్ ఊరు కనిపిస్తుంది. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. అక్కడ సన్సెట్ అవుతుంది, మొత్తం చుట్టూతా కొబ్బరి చెట్లు కానీ అది కానీ. నా మాటలు అయితే చెప్తాను, ఒక్కసారి చూడండి. మరి ఇక్కడ శివజ్యోతి ముఖద్వారం ఉంది కదా, అదేంటి? జ్యోతులు పట్టుకొని ఎక్కుతారన్న 15వ తారీఖు. జ్యోతులు పట్టుకుని పైకి ఎక్కుతారా? మొత్తం గుడి చుట్టూ ఒకసారి ప్రదర్శన చేసి ఆ జ్యోతులు పట్టుకొని మళ్ళీ పైకి ఎక్కుతాం. ఓకే, ఎక్కావు నువ్వు? నేను ప్రతి సంవత్సరం ఎక్కుతా. ఎప్పుడు? కార్తీక పౌర్ణమి అప్పుడు, శివరాత్రి అప్పుడు. శివరాత్రికి 15వ తారీఖు. అయితే రేపు నెక్స్ట్ వీక్ ఉండిద్ది. అయితే ఖచ్చితంగా పైకి ఎంత దూరం ఉంటుంది? ఎన్ని స్టెప్స్? ఒక 1000 స్టెప్స్ ఉంటాయి అనుకుంటున్నా. 1000 దాని నుంచి ఉంటాయి. 1000 స్టెప్స్ లెక్క పెట్టలా, ఒకసారి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది, తక్కువ. ఇది కింద బ్రహ్మంగారి గుడి. ఇదిగోండి, కిందకి వెళ్ళొచ్చు లోపలికి. కీసు చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం, ఈ టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ధ్వజస్తంభం కానీ, అండ్ ఇక్కడ మీకు ఈ స్టెప్స్ చూసినట్లయితే, మీకు ఇందాక స్టార్టింగ్ చూపించాం కదండి, కళ్యాణ మండపం ఎదురుగా, కళ్యాణ మండపం పక్కనే ఆనుకొని స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి కూడా మనం గుడికి వచ్చి ఇక్కడ చక్కగా దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే మనకి గుడి అటుపక్కన లెఫ్ట్ సైడ్లో కూడా మనకి రూట్ అయితే ఉంటుంది, బండి మీద వచ్చేయచ్చు. ఇటు పక్కన లెఫ్ట్లో మేము వచ్చాం కదా, ఆర్చ్ చూసారు కదండి, ఆ ఆర్చ్ ద్వారా కూడా మనం బండి వేసుకొని వచ్చేయచ్చు. నడుచుకుంటూ అయితే కనుక ఈ స్టెప్స్ ద్వారా రావాల్సి ఉంటుంది. ఇది రీసెంట్గా కట్టారా సాయి? అవునన్నా, ఇదైతే రీసెంట్గా కట్టారంటండి, ఒక 3 నెలలు అవుతుందంట. ఏంటిది? ఓకే, దాని నిండా నూనె పోస్తారు. జ్యోతులు వెలిగించి నూనె పోస్తారు. ఓకే, నూనె పోస్తే దాని మీద జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి పోతూ ఉంటారు. మళ్ళీ మొక్కున్న వాళ్ళే పెట్టుకొని తిరిగిపోతారు. ఆ బాబాయ్ గారు చెప్పారు శివరాత్రికి బాగా జరుగుతాయి అది ఇది అని. రేపు 15వ తారీఖు ఇక్కడ శివరాత్రి కాబట్టి ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి? పొద్దున పూట భరతనాట్యం అవన్నీ చేస్తారన్న. తర్వాత మధ్యాహ్నం మామూలుగా పూజ జరుగుతూ ఉంటాయి. పొద్దున భరతనాట్యం జరిగింది. ఓకే, అంటే మధ్యాహ్నం పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యింది, మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు. తర్వాత మధ్యాహ్నం పూజలు, దాని తర్వాత సాయంత్రం పూజ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత జ్యోతుల కార్యక్రమం మొదలైద్ది 6-7:30 అలా. ఓకే, మొత్తం ఊరు చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసిన తర్వాత కొండ చుట్టూ ప్రదక్షిణ జరిగింది. ఊరు చుట్టూ తిరిగిన తర్వాత కొండ మీదకి ఎక్కి
అక్కడ జ్యోతుల కార్యక్రమం అయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేకం జరిగిద్ది. అది కళ్యాణం జరిగిద్ది. అది సాయంత్రం పొద్దున వరకు జరిగిద్ది. 5, 4 వరకు జరిగిద్ది. ఓకే. మరి ఆ రోజే ఊరేగింపు జరుగుతుందా? ఆ రోజు కాదు, తర్వాత రోజు సోమవారం జరిగిద్ది. సోమవారం జరిగిద్ది. ఆదివారం జ్యోతులు జరుగుతాయి నైట్కి. తర్వాత రోజు సాయంత్రం పూట ఊరేగింపు జరిగింది. 16వ తారీఖు నైటా పొద్దున? నైటే 6 అలా స్టార్ట్ అయ్యిద్ది. ఓకే. అయితే ఆది సోమవారం 2 రోజులు ఉంటుంది పండుగ. ఇక్కడ జనాలు బాగా వస్తారా? 15వ తారీఖు వేవచ్చాం. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా అన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం పూట భోజనాలు ఉంటాయి 15వ తారీఖు. పొద్దున్న టిఫిన్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ భోజనాలు, సాయంత్రం ప్రసాదాలు. మొత్తం ఇక్కడే ఉంటాం అనుకుంటా శివరాత్రికి. నేను సాయంత్రం పూటే వస్తా. పొద్దున్న ఒకసారి సాయంత్రం వస్తావు. వార్తలు చదివి చూసుకొని చూద్దాం. కుదిరితే నేను కూడా వస్తా శివరాత్రికి. సో ఇదండి సాయికి తెలిసిన విషయాలు. సాయి చెప్పాడు. సాయి ఇక్కడే పుట్టి పెరిగాడు అనమాట. 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ముస్తాబాద్లో. 20 ఏళ్ళు అంట. ఆల్మోస్ట్ నా కోసం పాపం ఊరంతా తిప్పి చూపించాడు. మొత్తం కొండ చుట్టూ రోడ్డు వేసాము. మొత్తం ఊరు, తను చదువుకున్న స్కూలు, తర్వాత అటు నుంచి వేరే ఊరు, తర్వాత అక్కడ కొత్తగా కట్టే ఫ్లాట్స్ గురించి ఇవన్నీ ఓపిక్గా అయితే చూపించాడు. లాస్ట్ గుడి దగ్గరికి వచ్చాం. పంతులు గారు కూడా ఉండుంటే బాగుండేది, కొంచెం మాట్లాడేవాళ్ళం. కానీ పంతులు గారు 6:30కి వస్తారనమాట. ఇంకా కొంచెం లేట్ నైట్ అయిపోతుంది. రోడ్డు చూపించాను కదా, రోడ్డు అయితే బాగోదు. కొంచెం ఎర్లీగా రిటర్న్ అయిపోతే బెటర్ అనమాట. మాకు తెలిసిన విషయాలు చాలా కొందండి. మీకు ఈ ముస్తాబాద్ చరిత్ర చాలా తెలుసు. ఈ గుడి, ఈ శివాలయం గురించి కూడా మీకు చాలా తెలిసి ఉంటుంది. కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. మాకేదో కొంచెం తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాము. ఈ ముస్తాబాద్ గుడికి మీరు ఎన్నిసార్లు వచ్చారు కింద కామెంట్ చేయండి. సో ఇదే ఇవాళ వీడియో బ్లాగ్. మరి మన సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నీ నోటితో మా సాయి చెప్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంసీఏ లక్కీ వ్లాగ్స్ చూసారు కదండి. ముస్తాబాద్ ఊరంతా, తర్వాత చివరిలో శివాలయం, ఇవన్నీ మీకు చూపించాను. మీకు వీడియో అయితే నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఇంకొంతమంది సజెషన్స్లోకి అయితే మన వీడియో అయితే వెళ్తుంది. మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ 6:30కి అయితే పంతులు గారు వస్తున్నారంట. మనం అయితే మిస్ అయిపోయాం. బట్ ఓకే, ఈసారి మనం ఏదైనా ఫెస్టివల్కి వచ్చి లేదా ఇటు వచ్చే పని ఉన్నా కూడా ఈసారి పంతులు గారిని అడిగి కొన్ని విషయాలు అయితే మనం పక్కాగా తెలుసుకుందాం. అప్పుడు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. ఇంకా వెళ్ళిపోదాం అనుకుందామండి. ఇక్కడ రాముల వారి గుడి అయితే ఉంది కదా, ఆ పంతులు గారు అయితే వచ్చారు. మనకి తెలియని విషయాలు కొన్ని అయితే పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్కారం అండి పంతులు గారు. చెప్పండి. మీ పేరేంటి? ఇంద్రసేన. ఓకే. మీరు ఎప్పటి నుంచి అండి ఇక్కడ? నేను లాస్ట్ 4 years నుంచి ఇక్కడ చేస్తున్నాను. 4 years నుంచి ఇక్కడ. ఓకే. ఈ రెనోవేషన్ ఎప్పుడు జరిగిందండి? ఇంతకుముందు నేను ఒక 4-5 సంవత్సరాల ముందు వచ్చాను. అప్పుడైతే ఇదేం లేదు, జస్ట్ కొంచెం సెలవు లాంటివి ఉన్నాయి. ఈ రెనోవేషన్ ఎప్పుడు జరిగింది అని చెప్పగలరు? లాస్ట్ 4 or 5 years నుంచి రెనోవేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ టైంలో గుహ బయటపడితే దాన్ని బట్టి చేసుకుంటూ వచ్చారు. శిథిలావస్థలో ఉన్న విగ్రహాలను చూసి అవి తీసేసి యాస్టీస్ గా భద్రాచలం కొలతలతోటి విగ్రహాలు చేయించి పునఃప్రతిష్ఠ చేశారు. కొంచెం గుహను ఎక్స్టెన్షన్ చేసి. మీరు లోపల చూసుకోవచ్చు, పురాతనమైన ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉంటాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను చూశాను. ఈ ద్వారపాలకులు గాని, లోపల ఉన్న గర్భాలయం గాని, గర్భాలయం కూడా మనకి పాతది కనపడుతుంది. ఇప్పుడు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందండి? నెక్స్ట్ రేపు మార్చి 27. మార్చి 27 బాగా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ గ్రాండ్ గా జరుగుతుంది. స్వామివారికి మహానైవేద్యం పెడతాము ప్రతి శనివారం ఏదో ఒకటి పులిహోర, పొంగలి ఏదో ఒకటి. అట్లానే ప్రతి పునర్వసు నక్షత్రానికి మూల విరాట్కి అభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకం. అట్లానే ధనుర్మాసం 4 రోజులు కూడా ఉత్సవమూర్తులకి భక్తుల చేతులతోటి వాళ్ళ స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునే ఏర్పాటు కల్పిస్తుంది. ఉత్సవమూర్తి గొప్ప విషయం అండి. ప్రతి 4 రోజులు ప్రతిరోజు జరుగుతుంది. ధనుర్మాసం 4 రోజులు ప్రతి నిత్యము ఎవరో ఒకళ్ళ భక్తులు వాళ్ళ స్వహస్తాలతో చేసుకుంటూ ఉంటారు అభిషేకం. మేము మంత్రం చెప్తుంటాం, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలానే ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు విరివిగా వస్తారు. అందరినీ అభిషేకంలో పాల్గొనేలాగా చేస్తున్నారు. చాలా గొప్ప విషయం అండి అది. ఇప్పుడు రేపు శివరాత్రి కూడా బాగా జరిగింది. శివరాత్రి కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి, కార్తీక మాసం
విశేషంగా చేస్తాము. అలానే మనం అరుణాచలంలో లాగా గిరి ప్రదక్షిణ ఉంటుంది మనకు. గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున ఓకే. జ్యోతులను పట్టుకొని గిరి ప్రదక్షిణ చేసి వచ్చి భక్తులే వాళ్ళ స్వహస్తాలతోటి శివజ్యోతిని వెలిగిస్తారు పైన. అక్కడైతే అరుణాచలంలో అయితే వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళ వరకే వెళ్తారు శివజ్యోతి వెలిగించడానికి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కళ్ళు పైకి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లిన జ్యోతులతోటి వెలిగించేసి కింద బ్రహ్మంగారి గుడి కూడా ఉంది కదా. అది 2006 నుంచి 2006. ఓకే. రావణ సంగ్రామం తర్వాత రావణుడు ఎంత రాక్షసుడైనా బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యాపాతకం పోవటం కోసం రాములు వారు ఈ భూమండలం మొత్తం మీద 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠించారు. అందులో కృష్ణా నదీ తీరాన ఇది ఒకటి. త్రేతాయుగం నాటి. ఇంకో చరిత్ర ఏంటంటే ఇక్కడున్న ఆధారాలను బట్టి ఆయన అక్కడ రాములు శివలింగాన్ని ప్రతిష్ఠించారు, ఈ గుహలో నివాసం ఉండి అక్కడ దాన్ని ప్రతిష్ఠ చేశారు అని. అట్లానే మనకి పడమరముఖంగా చాలా తక్కువగా ఉంటాయి శివలింగాలు, పశ్చిమాభిముఖంగా. దాన్ని సజ్జోజాతలింగం అంటారు. సజ్జోజాతలింగము ప్లస్ బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ శివలింగానికి. అంటే బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శిస్తే 1000 శివలింగాలను దర్శించిన పుణ్యం కలుగుతుంది. అందులో గుహలో ఉండటం ఇంకా ప్రత్యేకం. ఇంకా తెలుసుకుంటూ పోతే చాలా ఉంటాయి, అయితే చెప్పాలి కానీ మనకి సరిపోదు. అది చూసారు కదండి పంతులు గారు చెప్పిన విశేషాలు. అంత చరిత్ర ఉందో మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు. పంతులు గారు ఇప్పుడే వచ్చారు, మొత్తం మనకి అడగంగానే వెంటనే ఆయన తెలిసిన విషయాలు అయితే చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఈసారి వచ్చినప్పుడు శ్రీరామనవమికి ఒకవేళ వస్తే మళ్ళీ కలుద్దాము. అలాగే, తప్పకుండా. మరింత చరిత్ర తెలుసుకోవడానికి అయితే మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. సరే, నమస్కారం అండి. సో ఇది ఇవాళ వీడియో అండి. నెక్స్ట్ వీడియో దాకా మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.